వైజాగ్ మౌనిక కేసులో షాకింగ్ నుంచి వెలుగులోకి వస్తున్నాయి. ఆనవాళ్లు దొరకకుండా రవీంద్ర జాగ్రత్త పడ్డా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అక్కడ ధారపాలెం తోటలో తల చేతులు, ఆమె దుస్తులు, మొబైల్ సిమ్ తగలబెట్టేశాడు నిందితుడు. లాక్డౌన్ టైంలో డేటింగ్ యాప్లో రవీంద్రకు పరిచయం అయింది మౌనిక. మౌనికకు 3,50,000 ఇచ్చానని చెప్తూ ఉన్నాడు రవీంద్ర. డబ్బు కోసం మౌనిక వేధించేది అంటూ చెప్పుకొచ్చాడు. హింస భరించలేకి మౌనికను చంపేశా అన్నాడు రవీంద్ర. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మౌనికను తన అపార్ట్మెంట్కు పిలిచాడు రవీంద్ర. మౌనిక వచ్చిన కాసేపటికి ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. కోపంతో మౌనికను దారుణంగా హతమార్చాడు రవీంద్ర. మౌనికను చంపిన తర్వాత ఆ రక్తపు మరకల్ని కడిగేసే ప్రయత్నం చేశాడు రవీంద్ర. వాసన రాకుండా ఇంట్లో సెంటు కొట్టాడు రవీంద్ర. ఫోన్ ధారపాలెం తోటల్లో తగలబెట్టినట్లు వెల్లడించాడు. తర్వాత మౌనికను చంపేసిన విషయాన్ని ఫ్రెండ్కు కాల్ చేసి చెప్పాడు రవీంద్ర. ఫ్రెండ్ హెచ్చరికతోనే పోలీసుల ముందు లొంగిపోయాడు రవీంద్ర. ఆమె శరీర భాగాన్ని ఫ్రిడ్జ్లో కుక్కేశాడు ఏకంగా. బహుశా అది డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో ఉంది. పైన కొంత శరీర భాగాన్ని, కిందన మరికొన్ని శరీర భాగాన్ని పెట్టేశాడు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి తీసుకెళ్ళి తగలబెట్టేశాడు ఏకంగా. ఎవరికి అనుమానం రాకుండా ప్రయత్నం చేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకూడదని చెప్పి ఒక్కసారికి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా మౌనిక కుటుంబం, మౌనిక తల్లి, మౌనిక సోదరి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తమ బిడ్డకి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు.